హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే ఇప్పుడే లేచాను అండ్ ఇంకా అలా డాబా మీదకి వచ్చాను. ఈరోజు అయితే వ్యాలంటైన్స్ డే కదా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు ఆల్ మై ఫ్రెండ్స్. అండ్ మీతో అయితే చాలా విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, చాలామంది కొందరు హ్యాపీగా ఉంటారు, కొందరు సాడ్ మూమెంట్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే చాలామంది ఇందులో కొంతమంది డే అనగానే కొంతమందికి బాధ అనిపిస్తుంది, కొంతమందికి హ్యాపీనెస్గా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది లవ్లో ఉంటారు ప్రజెంట్, కొంతమందికి ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఉంటుంది. సో ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే వ్యాలంటైన్స్ డే రోజు తొలి సంవత్సరం బిఫోర్ ఇయర్ ఎంత ఎంజాయ్మెంట్ చేశారో వాళ్ళకి అన్నీ గుర్తొస్తాయి కదా. సో అలా కొద్దిగా పెయిన్ఫుల్గా ఉంటుంది, బట్ ఫేస్ చేయాలి. సో లవ్ చేసిన వాళ్ళకి, లవ్ చేయని వాళ్ళకి, లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి, ఇప్పుడు ప్రజెంట్ లవ్లో ఉన్న వాళ్ళకి నేనైతే చెప్పేది ఒకటి. నేను నా లవ్ స్టోరీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే 2017లో అండ్ ఒక అమ్మాయిని అయితే చూసాను. సో ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. వన్ సైడ్ లవ్ అనమాట. అప్పుడైతే వన్ సైడ్లో. సో అలా ఒక 3 months 4 months తర్వాత యాక్సెప్ట్ చేసింది ఆ అమ్మాయి నన్ను కూడా. అలా 3 months or 4 months 1 year వరకు మాట్లాడుకుని తర్వాత కొన్ని గొడవల వల్ల మాట్లాడుకోవడం మానేస్తే 2019 లాస్ట్ ఎండింగ్లో అక్టోబర్ నవంబర్లో కాల్ చేసింది. మేమైతే అప్పుడే ఫిక్స్ అయ్యాం, నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం, నీకు మ్యారేజ్ చేసుకుందాం అని ఫిక్స్ అయ్యాం. అండ్ మేమైతే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసాం. అండ్ మా ఫ్యామిలీస్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసాం. అండ్ ఫ్యామిలీలో చాలామంది ఉంటారు కదా, పుల్లలు పెట్టిన వాళ్ళు అంటారు. సో మాకు కూడా చాలా విషయాల్లో అది జరిగింది. మేమైతే పెళ్లి చేసుకున్నాం అంటే ప్రజెంట్. సో అది ఒక అద్భుతం లెక్కే. ఎందుకంటే మాకు మేమే ఒక నమ్మకం మీద ఉండి చేసుకున్నాం. అండ్ మేమైతే ఒక ప్లానింగ్ పరంగా వెళ్ళి మేమైతే నార్మల్గా పెళ్లి చేసుకోవాలంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటాడు, కానీ దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. సో దానికోసం మేము ఇంట్లో ఫ్యామిలీస్ ఒప్పించి పెళ్లి చేసుకుని డిసైడ్ ఇంట్లో అయితే ఎవరు ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకేం జాబ్ లేదు. అండ్ ఆ టైంలో ఖాళీగా తిరిగేవాడిని, ఆర్మీకి ట్రై చేశాను. ఆ గవర్నమెంట్ జాబ్స్ అంటూ దాని చుట్టూ తిరుగుతూ ఉండేవాడిని. సో అలా చాలా రోజులు అయిపోయి అండ్ ఫైనల్లీ నేనైతే ఒకటే డిసైడ్ అయ్యాను, అవుట్ ఆఫ్ వెళ్ళాలని. సో అవుట్ ఆఫ్ అనేది రెడీ అయ్యాను. 2021లో రెడీ అయ్యాను. మార్చ్ 5 స్టార్ట్ అయ్యాను. సో 2 years కూడా నా లవ్ కోసం నేను నా నమ్మకం మీద 2 years అవుట్ ఆఫ్ వెళ్ళాను. సో అమ్మాయి కూడా నా కోసం 2 years నా మీద నమ్మకం ఉంచి, తన మీద నేను నమ్మకం ఉంచి, సో ఇద్దరం కూడా 2 years ఎలా అవ్వాల. చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు, అమ్మాయి పరంగా కానీ నా పరంగా కానీ చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం. కానీ 2 years ఎలా అవ్వాల. ఎందుకంటే ఈ 2 years ఉంటే రేపు లైఫ్ లాంగ్ మేము హ్యాపీగా ఉంటాం, ఇది మా లైఫ్ సంబంధించిన మ్యాటర్ అని మేము గట్టిగా నిర్ణయం తీసుకొని అండ్ ఇంకా 2 years ఉన్నాం. వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత ఇద్దరు ఫ్యామిలీలు ఒప్పుకున్నారు. ఎందుకంటే మనీ కదా, మనీ ఏదైనా రెస్పెక్ట్ అనేది మనీ అనేది రెస్పెక్ట్ ఇస్తుంది అంటారు కదా. సో అలాగే బయటికి వెళ్ళాడు, అమ్మాయి కోసం ఉన్నాడు. సో హ్యాపీ, ఇంకా ఈ అబ్బాయికి ఇచ్చి మ్యారేజ్ చేద్దాం, మా అమ్మాయి హ్యాపీగా ఉంటుందని వాళ్ళు కూడా డిసైడ్ అయ్యి నాకు ఇచ్చారు. సో మేమైతే మా మ్యారేజ్ అయితే March 8న అయింది. సో ఇప్పటికీ 1 year అవుతుంది, బాబు కూడా పుట్టేసాడు. మేమైతే చాలా హ్యాపీ. నార్మల్గా వెళ్ళి పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీస్ ఒప్పించుకోకుండా పెళ్లి చేసుకుంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు మేము ఫ్యామిలీస్ ఒప్పించి పెళ్లి చేసుకున్నాం కాబట్టి సో మాకు చాలా సపోర్ట్ దొరికింది. చాలామందికి, నాకైతే చాలా సపోర్ట్ దొరికింది. ఫ్యామిలీని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం కాబట్టి సపోర్ట్ దొరికింది. అండ్ ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ కష్ట సుఖాలైనా అందరూ మా ఫ్యామిలీ 2 families కూడా వస్తున్నారు, చూస్తున్నారు. సో చాలా హ్యాపీ ఉన్నాం అని ఫిక్స్ అయిన వాళ్ళే లవ్ చేయండి. నేను మీకే చెప్తున్నాను, లవ్ మ్యారేజ్ చేసుకుందాం అన్న వాళ్ళే లవ్ చేయండి. లేదు
ఎంజాయ్ చేద్దాం, అమ్మాయి లైఫ్ చెడగొట్టేద్దాం, అబ్బాయి లైఫ్ చెడగొట్టేద్దాం అంటే అసలు లవ్ చేయొద్దు. అది లవ్వే కాదు. ఒక లైఫ్తో మీరు ఆడుకున్నట్టే. అర్థమవుతుందా? సో ఒక లైఫ్తో మీరు ఆడుకున్నట్టే. కర్మ అంటారు కదా, ఆ కర్మ అనేది చాలా నమ్మాలండి. ఇదైతే కర్మ అనే పదాన్ని. ఎందుకంటే పక్కా మనం చేసిన పుణ్యం కర్మలు అంటారు కదా, మనకి పక్కా తగులుతాయి. అర్థమవుతుందా? సో మీరు లవ్ చేయాలి, లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని డిసైడ్ అయితే లవ్ చేయండి, మ్యారేజ్ చేసుకునే వరకు ఉండండి, నిలబడండి. సో మధ్యలో అమ్మాయినా అబ్బాయినా అలా వెళ్ళిపోతే అవతల వాళ్ళ ఆ అబ్బాయి ఫీలింగ్స్ అండ్ ఇంకా అబ్బాయి హార్ట్ అంతా కూడా డిసప్పాయింట్ అవుతుంది. సో ఇందులో చాలామంది చచ్చిపోవడం కూడా జరిగాయి ఈ మధ్యలో. నేను చాలా చూసాను. లవ్ చేసి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటివి ఎందుకు అవుతున్నాయంటే మధ్యలో వదిలేస్తున్నారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మధ్యలో ఒక అమ్మాయిని వదిలేయడం, లవ్ ఫెయిల్యూర్ అనుకొని తాగేసి చచ్చిపోవడం. సో చాలా అనేది ఒకే మాట చెప్తున్నాను, ప్రేమించే దమ్ముంటే, పెళ్లి చేసుకునే దమ్ముంటే లవ్ చేయండి, లేదంటే మూసుకొని కూర్చోండి. ఓకేనా? సో ఈరోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. సో అవుట్ ఆఫ్లో ఉన్న వాళ్ళు కూడా నేను చెప్తున్నాను, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు లవ్ కోసం అవుట్ ఆఫ్ వెళ్ళి వచ్చి మ్యారేజ్ చేసుకుందామనే డ్రీమ్లో ఉంటారు. సో వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీ లవ్ మీద మీకు నమ్మకం ఉంటే మీరు మీ లవ్ సక్సెస్ అవుతుంది పక్కా. సో అమ్మాయి మీద నమ్మకం ఉండాలి, సో నీ మీద నమ్మకం ఉండాలి. సో ఇద్దరు ఒక అండర్స్టాండింగ్, ఒక్క మాట మీద ఉంటే మీ లవ్ అనేది పక్కా సక్సెస్ అవుద్ది. మా లవ్కి రీజన్ అదే. మా ఇద్దరం కూడా ఒకే మాట మీద ఉండేవాళ్ళం. సో ఒకే మాట మీద ఏదైనా చేసేవాళ్ళం. సో అలా అందుకనే ఈరోజు మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఇంకొకటి, లవ్ మ్యారేజ్ చేసుకొని చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు నేను విన్నాను. సో అది ఎంతవరకు కరెక్టో ఎంతవరకు నిజమో నాకు తెలీదు. కానీ అందులో ఒక మిస్టేక్ ఉంటుంది. ఏంటంటే అండర్స్టాండింగ్. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్. పెళ్ళి అవ్వకముందు ఎంత అండర్స్టాండింగ్ ఉందో పెళ్ళైన తర్వాత కూడా అంతే అండర్స్టాండింగ్ ఉండాలి. సో అలా ఉంటేనే ఆ లవ్ అనేది సక్సెస్ అవుతుంది. అండ్ ఒక అండర్స్టాండింగ్ మీద భార్యాభర్తలు అంటే ఏంటి, ఒక అండర్స్టాండింగ్ మీద వెళ్ళాలి, ఒకే మాట మీద ఉండాలి. అప్పుడే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. సో వన్స్ అగైన్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో మీరైతే పెళ్ళి చేసుకునే దమ్ము ఉంటేనే లవ్ చేయండి. ఓకేనా? నార్మల్గా లవ్ వేస్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ నేను చాలా చేస్తాను. సో మీరు సపోర్ట్ చేయాలి నాకు. ఓకేనా? చాలా వీడియోస్ చేస్తాను. సో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. బాయ్ ఫ్రెండ్స్.